అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణాకనండి. ఈరోజు ఒక మంచి కాంబినేషన్లో ఒక మంచి కూర అయితే తీసుకొచ్చేసానండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఏంటంటేనండి కాలీఫ్లవర్ చుక్కకూర అండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ కూర అయితేను. ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇదే కూర కావాలని అడుగుతారన్నమాట. మనం కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు అండి విడివిడిగా ఉండేటట్టు విచ్చుకున్న పువ్వునైతే తీసుకోవాలండి. అది దగ్గరగా ఉంటే పురుగులు గుడ్లు అవి ఉంటాయి కదండి, మనకు కనపడకుండా చాలా వేస్ట్ అయితే అయిపోద్ది అనమాట. ఒక చుక్కకూర కట్ట అయితే తీసుకున్నానండి. అది చుక్కకూర మనం శుభ్రంగా కడిగేసి ఒలిచి సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి అయితే వేయించుకున్నానండి. కూరకి ఎండుమిర్చి వేయించుకొని కారం పట్టుకొని వేసుకుంటే ఆకుకూరలో ఏ ఆకుకూరలోకైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిలో వాటర్ వేసి కొద్దిగా పసుపును కొద్దిగా సాల్ట్ వేసి ఈ కాలీఫ్లవర్ ఒలిచి అందులో అయితే వేయాలండి. ఈ కాలీఫ్లవర్ కడిగేటప్పుడు అండి కొద్దిగా సాల్ట్ అని పసుపు వేసి ఒక అరగంట సేపు నానబెడితే అరగంట కానీ పావు గంట కానీ అందులో గుడ్లు పురుగులు ఏమన్నా ఉన్నా చనిపోతాయండి. ఇది ఒక పొంగితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. కాలీఫ్లవర్ చాలా తొందరగా ఉడికిపోద్ది అనమాట. చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఇది. ఈ కాలీఫ్లవర్ తినటం వల్ల అంటే హెల్త్కి చాలా మంచిదంటండి. ఈ స్టమక్లో డిస్టర్బెన్స్గా ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు గ్యాస్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి చాలా మంచిదంటండి. ఈ కాలీఫ్లవర్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా. ఇవన్నీ వడగట్టుకున్నాక అదే గిన్నె నేను స్టవ్ వెలిగించుకొని పెట్టి దానిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేయించుకున్నాను. చిన్న అల్లం ముక్కను 4 పచ్చిమిర్చి, కొద్దిగా 2 చిన్నులపాయ రెబ్బలు వేసి గచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకున్నానండి. దంపుకున్నా పర్లేదు, మరీ మెత్తగా అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే మనం ఈ ఆకుకూరని రుబ్బం కదా, పప్పు గుత్తితో కానీ మిక్సీలో కానీ వేయట్లేదు కదా, రుబ్బకుండా ఉండే కూర కదా. కొంచెం నలగకుండా వేసేసుకుంటే పచ్చిమిర్చి సరిపోతుంది. టమాటా మీకు నచ్చితే వేసుకోవచ్చండి. కొంతమంది ఆకుకూరలో టమాటా అన్నది వేయరు. నేనైతే ఒక టమాటా వేసానండి. అది మగ్గాక ఆకుకూర అంతా శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్నానండి. ఈ ఆకుకూర కూడా పెట్టేటప్పుడు నేను కారం పట్టుకున్నాను కదండి, ఆ కారం అన్నది అయితే వేసానండి, ఎండుమిర్చి కారం. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ ఆకుకూరకి కొద్దిగా తక్కువ పట్టిద్దండి, సాల్ట్ తక్కువ వేసుకోవాలన్నమాట. అందులో కొద్దిగా పసుపు అయితే వేసానండి. ఇప్పుడు దీన్ని గంటితో ఊరకన అలాగంటేను ఈ చుక్కకూర తొందరగా ఉడికిపోతుందండి. ఎక్కువసేపు అది కూడా ఉడకదనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఎప్పుడన్నా క్యారేజీలు కట్టాల్సి వచ్చినప్పుడు ఇలా వండుకొని పంపిస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఈ ఆకుకూర ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఈ రెండు మిక్స్ అయితే సరిపోతుందండి, మరీ మగ్గించాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు. ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసేసుకొని మనకి నచ్చితే మగ్గించుకోవచ్చు, లేదంటే కొద్దిగా పొడి మసాలా జల్లుకొని తీసేసుకోవచ్చండి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో. మరి నచ్చిందండి ఇది. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చుక్కకూరను, కాలీఫ్లవర్ని. ఈ చుక్కకూర తినటం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. ఆకుకూరలు తినటం వల్ల ఏదో ఒక రూపంలో వారానికి ఒకసారి అలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదండి. ఇలా పిల్లలకి కొద్దిగా ఇస్తూ ఉంటుంటేనే ఆకుకూరలు కూడా అలవాటు అవుతాయి అన్నమాట. నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.